ఓం శ్రీ ఆదిశక్తియే నమో నమః. నిన్నటి రోజున జయంతి అమ్మ మీటింగ్‌లో ఆదిశక్తి ఇచ్చిన సందేశాన్ని వినిపించారు. ఆ తర్వాత ఆమె ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు ఆహ్, దానికి అమ్మ ఇచ్చిన మెసేజ్‌కి వివరణను కూడా ఇచ్చారు. అది ఈ విధంగా ఉంది. ఆజ్ఞా చక్రమును గురించి శ్రీ ఆదిశక్తి ఇచ్చిన దివ్య సందేశం. ఆజ్ఞలో నెలకొని ఆజ్ఞగా పనిచేసే నేను చక్రములను సరిచేయుటకై కావలసిన ధ్యాన ప్రక్రియలను చేయుచున్న ప్రియమైన ఆత్మలకు అత్యున్నతమైన పనిని చేసి ఉన్నాను. నా 9 విధములైన పనులలో మొదటి 7 పనులను సప్త కన్యకల సహాయం తీసుకొని నా పరివార దేవతలైన సప్త మాతృకలే చేపట్టి నెరవేర్చి ఉన్నారు. అందువలననే నేను ఆజ్ఞాచక్రము పనిని సక్రమంగా నెరవేర్చుటకు వీలైనది. శరీరంలోని చక్రముల మాలిన్యములు చాలా వరకు నిర్మూలించబడినవి అని తెలుసుకోనండి. అమ్మ మనకు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆజ్ఞా చక్రంలో మనం చేసిన వారం రోజులు ఎలా జరిగింది, ఏమి జరగలేదు, ఇవన్నీ చెప్తున్నారు ఇందులో. శరీరంలోని చక్రాల్ని చాలా వరకు అమ్మ క్లీన్ చేసేసారట. ఆ మాలిన్యాలన్నీ చాలా వరకు తొలగిపోయాయి అంటున్నారు. నా పనులను భావనల ద్వారా మాత్రమే మీరు తెలుసుకొనగలరు. ఒక సత్యాన్ని మీరందరూ లోతుగా తెలుసుకోవాలి. నన్ను ప్రేమగా పిలిచి, స్తుతించి, కీర్తించి యోగ క్రియలను చేసిన వారి శిరస్సులలో నేను వారి ప్రాణశక్తితో దృఢంగా కలిసిపోయి పనిచేసి ఉన్నాను. నా రాకను, నా ఉనికిని అతి కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు. అనేక మంది తమ బుద్ధిలోనికి మనసును పంపి పనిచేశారు. నా మాయ శక్తులలో ఒక బలమైన శక్తి అనేది అపనమ్మకం, అంటే అవిశ్వాసం అనే భావన. బుద్ధిని అధిగమించి భావనా స్థితులను స్పృశించే వారికి మొదటి మాయగా అపనమ్మకం అనే భావనయే ఏర్పడును. అమ్మ మాయాశక్తి ఏం, మన మీద పనిచేసినప్పుడు అపనమ్మకం అనేది మనకు కలుగుతుంది. అంటే దాన్నే మనం భౌతిక లోకంలో మనం అమ్మ టెస్ట్ పెట్టింది, స్వామి టెస్ట్ పెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. అంటే బుద్ధి లోకి మనసును పంపి, అంటే బుద్ధి అట్ట చెప్తే మనసు అట్ట చేస్తుంది. అందువల్ల చాలా మందికి, అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి అమ్మ ఉనికి, అమ్మ పని ఏది అమ్మ రాక, అమ్మ ఆవాహన అయ్యాక అమ్మ వచ్చింది కూడా ఎవరికి తెలియలేదు. చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు. అలా ఎందుకు జరిగిందంటే అపనమ్మకం అనే భావన, అది నా మాయాశక్తి అంటుంది అమ్మ. బుద్ధిని అధిగమించి భావనా స్థితులను స్పృశించే వారికి, అంటే బుద్ధిని దాటుకొని మనం కనుక భావనా స్థితులు, అంటే ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే అమ్మ రూపం. అది అక్కడికి వెళ్ళేటప్పటికి మనకు అమ్మ తెలిసిపోతుంది. ఆ భావన ఏర్పడిపోవడం అంతా ఆ మధ్యలో, ఆ పాయింట్లో మనకు టెస్ట్ జరుగుతుంది. అంటే మాయ ఉంటుంది అక్కడ. దాన్ని దాటుకోవాలి మనం. అపనమ్మకం అనే భావన ఉంటుందట. మొట్టమొదటి అవరోధం అది మాయ. కాబట్టి దానివల్ల మనము అమ్మను కనుక్కోలేకపోయినాం అంటున్నారు అమ్మ. విజ్ఞానమునే కొలమానంగా ఉంచుకొని చూసే ప్రియమైన మానవ ఆత్మలారా, ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాను. లోపలి భావాలకు కొంతవరకు సమమైన శక్తిని ఇవ్వగల భౌతిక శక్తిని గురించి తెలుపుతున్నాను. అంటే లోపల భావాలు ఎలా ఊరుతాయో బయట కూడా అలా అవే భావాలు వచ్చేదానికి కావలసిన కొన్ని పదార్థాలు ఉంటాయి. మనం అవి సేవించినప్పుడు ఆ భావాలు వస్తూ ఉంటాయి. అందుకని ఏం చెప్తున్నారమ్మా, లోపలి భావాలకు కొంతవరకు సమమైన శక్తిని, అంటే పూర్తిగా ఇవ్వలేవు అవి. లోపల భావాలు ప్యూర్ ఉంటాయి అవి. అమ్మ ఇచ్చే భావాలు, అమ్మ ప్రతిరూపాలు అవి. అలాంటివే బయట కూడా ఉంటాయి. అయితే అవి కొంతవరకు మాత్రమే ఇస్తాయి. అలాంటి పదార్థాలు ఏవో చెప్తున్నారమ్మా. రసాయన పదార్థాలన్నీ బుద్ధికి ఆహారమగును. అందులో కొన్ని మాయను కూడా ప్రేరేపించును. మీ ఆహారంలో మీరు స్వీకరించే కృత్రిమ అయోడిన్ అనే శక్తి అవిశ్వాసం అనబడే అపనమ్మకం అనే భావనను అందించే ఒక రసాయన శక్తి. అంటే అయోడిన్ ద్వారా మనలో ఈ అయోడిన్ అనే రసాయనం మన శరీరానికి అవసరం. అది తీసుకున్నప్పుడు, అంటే అది కృత్రిమమైనది అయినప్పుడు అదేమవుతుంది, కొంతవరకు అది మనకు హెల్ప్ చేస్తుంది శరీరానికి. ఆ తర్వాత ఏమవుతుంది, అది ఆ అవిశ్వాసం అనేటువంటి ఆ భావన, అపనమ్మకం అనే భావనను అది ప్రేరణ చేస్తుంది. అది ఇస్తుంది అనమాట ఆ రసాయన శక్తి. సముద్రపు నీటి నుండి గ్రహించే స్వచ్ఛమైన ఉప్పు అయోడిన్ అనే ప్రాకృతిక శక్తిని కలిగి ఉండును.
మనం డైరెక్ట్‌గా సముద్రం నీటి నుంచి ఉప్పు తయారు చేస్తారు. కొంతవరకు క్లీన్ చేసి అంతే. విపరీతంగా క్లీన్ చేసేసిన ఉప్పు మనం వాడుకుంటున్నాం. అలా కాకుండా రాళ్ళ ఉప్పు అంతకు ముందంతా వాడేవాళ్ళు పాతకాలంలో. ఆ ఉప్పు గురించి అమ్మ చెప్తున్నారు. సముద్రపు నీటి నుండి గ్రహించే స్వచ్ఛమైన ఉప్పు అయోడిన్ అనే ప్రాకృతిక శక్తిని కలిగి ఉండును. ఆ శక్తి శరీరం పెరుగుదలకు సహాయపడును. అధిక మాత్రలో ఈ కృత్రిమ శక్తి అయిన రసాయన పదార్థం యొక్క సేవనం వలన మెదడు లోపల ఉండే ప్రతికూల అణువులు మరియు సానుకూల అణువులు రెండూ కలిసే ఒక బిందువు వద్ద ఉండే అపనమ్మకం లేదా అవిశ్వాసం అనే కలుషితాలను ప్రేరేపించి వాటిని బుద్ధి అణువులలో కలిపివేయును. అంటే బుద్ధి నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రతికూల అణువులుంటాయి. ఆ తర్వాత వాటికి నెక్స్ట్ సానుకూల అణువులుంటాయి. అక్కడే మనం పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతాం. ఆ 2 అంటే దీన్ని దాటి దాంట్లో ఎంటర్ అయ్యే ఆ మధ్య బిందువు, ఆ టచ్ చేసే బిందువు ఆ రేఖ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది నా మాయ అని చెప్పింది అమ్మ పైన. కాబట్టి అపనమ్మకం. ఆ కలుషితాలు అక్కడ ఉంటాయట. వాటిని పెనెట్రేట్ చేస్తుంది ఈ కృత్రిమ అయోడిన్, ఈ రసాయనం. ఆ ప్రేరేపణ చేసి వాటిని ఆ కలుషితాలను బుద్ధి అణువుల్లో కలిపేస్తుంది. అప్పుడు మన బుద్ధి కలుషితం అయిపోతుంది. అంటే వాడికి బుద్ధి చెడింది అంటారే, మనకు అందరికీ బుద్ధి ఎప్పుడు చెడు ఉంటుంది కలియుగంలో. అందుకని మనం నమ్మం ఏదైనా అంత త్వరగా. లాజిక్ ఆలోచిస్తాం. అదెట్లా సాధ్యమవుతుంది అని ఒక మాట మన లోపల వస్తుందనమాట. దానికి కారణం ఇది అంటోందమ్మ. అంటే సైంటిఫిక్‌గా అన్ని రివిలేషన్స్ చేస్తున్నారమ్మ. ఆదిశక్తి. అందువలననే మీరు అనేక సత్యములను నమ్మకంతో అనుభూతి చెందలేకున్నారు. నేను తెలియజేసే సత్యం అనేది ఆజ్ఞా చక్రమును శుద్ధి చేయు పని అనేది మీలో కలిసి ఉన్న ఇటువంటి కృత్రిమ రసాయన పదార్థములను నిర్మూలించి రక్తమును శుద్ధి చేయు ఉన్నతమైన పనియే. అంటే అమ్మ ఏం చెప్తున్నంటే నేను చెప్పే సత్యం ఏందంటే అంటే ఏ సత్యం చెప్తోంది? అమ్మ చేసే పని దాన్ని సత్యం అంటోందమ్మ. కాబట్టి ఆజ్ఞా చక్రాన్ని క్లీన్ చేసే పని. అంటే ఎలా క్లీన్ చేస్తుంది? మీలో కలిసి ఉన్న ఇటువంటి కృత్రిమ అంటే అయోడిన్ ఒక ఉదాహరణ మట్టుకు చెప్పారు. అలాంటి కొన్ని వేల ఉదాహరణలు ఉంటాయి. వేల రసాయనాలు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంటాయి. మనం బయట నుంచి భౌతికంగా తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఈ రసాయన పదార్థాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రాకృతికంగా ఉంటాయి. కొన్ని కృత్రిమం ఉంటాయి. ఇప్పుడు మోస్ట్‌లీ మనమందరం కృత్రిమ రసాయన పదార్థాలే సబ్‌స్టిట్యూట్‌వే మనం తింటూ ఉన్నాం. సో, ఆ కృత్రిమ రసాయన పదార్థాలని ఆజ్ఞా చక్రంలోంచి తీసేసి, రక్తాన్ని క్లీన్ చేసే ఉన్నతమైన పనే నేను చేస్తాను. ఈ సత్యమే అమ్మ నేను చెప్తున్నాను అంటున్నారు. కలుషితాలే మీలోని అనేక అనవసరమైన భావనలకు కారణమగుచున్నవి. ఆ కాలుష్యాలేవైతే ఉన్నాయో, అవే మనలో ఫీలింగ్స్‌ని కూడా చెడిపి మాయ కమ్మేలా చేసే చెడు భావనలకు కారణమవుతున్నాయి. నెగెటివ్ భావనలకు. అయినను వీటన్నిటినీ అధిగమించి లోతుగా సానుకూల అణువులలోకి మీ శ్వాస వాయువు పయనించి ఉన్నందున అంటే మనమందరం చేసిన ఈ సాధనలో మనం ఊపిరి బాగా పీల్చుకోమని అవన్నీ చేయించారు కదా! మనకు ఆ ఆజ్ఞాచక్రం అప్పుడు. అవి చేసినప్పుడు ఇదంతా దాటి బుద్ధి అణువులను దాటి ఆ మాయ బిందువు, ఆ రేఖను గూడా దాటుకొని మనం వి ఎంటర్డ్ ప్రోటాన్స్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ దాటి ప్రోటాన్స్ వరకు వెళ్ళిపోయినాం సానుకూల అణువులు. అక్కడి వరకు మన శ్వాస వాయువు. శ్వాస వాయువు వెళ్తే మనం గూడా వెళ్తాం తోటి. అది పైనుంచి ఉన్నందున మీరు చేసి ఉన్న అర్ధనాసిక శ్వాస అనేది అంటే సగం ముక్కు మూసి మనం శ్వాస పీల్చి చేసాం మనం ఆజ్ఞా చక్రానికి. అది మీ ప్రాణశక్తిని పెంచి భావనా స్థితులను కూడా పెంచి ఉన్నది. రిజల్ట్ అమ్మ చెప్పేశారు. సో, మిరియాలు, పసుపు మొదలైన పదార్థాలు కృత్రిమ రసాయన పదార్థాలను నిర్మూలించి వేసి ఉన్నవి. అంటే పసుపు నీళ్ళు తాగిన వాళ్ళు, తర్వాత మిరియాలు, మిరియాలు తినమని చెప్పారు. పసుపు తీసుకుంటూ ఉండమన్నారు. సో, ఆజ్ఞా చక్రానికి పర్టిక్యులర్‌గా చెప్పారో లేదో తెలీదు నాకు. కానీ మిరియాలు, పసుపు ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అవి మనలో ఉన్న కృత్రిమ రసాయన పదార్థాలను నిర్మూలించున్నాయట. ఆజ్ఞా చక్రమును సక్రమంగా చేయుట అనే పని కొనసాగగలదు. అంటే ఇంతటితో ఈ 7 రోజుల్లోనే కాదు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటున్నారమ్మ. ఎందుకంటే పూర్తిగా పోలేదు మనకు. ఆదిశివుని సహాయంతో సత్యయుగ ఆత్మల దేహములు ప్రకాశించసాగును. అంటే తర్వాత
కంటిన్యూ అయినప్పుడు ఆ పనంతా క్లీనింగ్ పని ఆదిశివుడు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి సత్యయుగ ఆత్మల దేహములు ప్రకాశించును. ప్రతి ఒక్క చక్రము సహజముగానే ఎటువంటి రసాయనములను ఉత్పత్తి చేయును అనియు దానికి సంబంధించిన అనేక సృష్టి శక్తులను మీరందరూ అతి త్వరలోనే విజ్ఞానపూర్వకంగా అంటే సైంటిఫిక్‌గా తెలుసుకోగలరు. అంటే ప్రతి చక్రము న్యాచురల్ వేలో మన ఒంట్లో కొన్ని కెమికల్స్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అవ్ మనకు అనేక రకములైన కెమికల్ మిక్స్చర్స్ కావాలి మనకు. వాటిని కలిపిన ఆ మిక్స్చర్స్ శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కోటి అవసరమవుతుంది. అవి ప్రతి చక్రము ఉత్పత్తి చేస్తుంది. అయితే మన చక్రాలన్నీ పొల్యూట్ అయ్యున్నాయి కాబట్టి అవి చెయ్యలేక మనకు రోగనిరోధ శక్తి తగ్గిపోయి మనం జబ్బుల పాలవుతున్నాం అన్నమాట. అది దానికి కారణం. సో, దానికి సంబంధించిన అనేక సృష్టి శక్తులనంటే ఎలా చేసి ఏ కెమికల్స్ ఎలా వాడి మనం మన లోపల మంచి శక్తులను సృష్టించుకోవచ్చు. మనం ఎలా మెటీరియలైజ్ చేసుకోవచ్చు. ఇదంతా సృష్టి శక్తులు. వాటన్నిటిని తొందరలోనే మీరు సైంటిఫికల్లీ తెలుసుకుంటారు అంటున్నదమ్మ. చక్రములన్నీ సరిచేయబడినచో అపూర్వమైన శక్తులు సక్రమముగా పెరుగగలవు. అందరూ స్వచ్ఛమైన, లోతైన భావనా తరంగములను పొందగలరు. దైవముల శక్తులు మీలో ప్రవహించుట కూడా మీరు సులభముగా తెలుసుకొనగలరు. అంటే వన్స్ ఆల్ చక్రాస్ ఆర్ క్లీన్డ్ ఇవన్నీ మనలో మంచి భావాలు, స్వచ్ఛమైన భావనా తరంగాలు, ఆ తర్వాత తద్వారా దైవ శక్తులు ప్రవహించటాన్ని తెలుసుకోవడం ఇదంతా గూడా మనకు జరుగుతుంది అంటున్నారు అమ్మ ఆదిశక్తి. పూర్తి విశ్వాసము పెరుగుటకు పూర్తి జాగృతి అనేది ఆవశ్యకము. అంటే మనము నిద్రాణ అవస్థలో మన కాన్షియస్‌నెస్ ఉంటే, మన చేతన పూర్తి జాగృతి చెందకుండా ఉంటే, అంటే నిద్ర లేచి ఉండడం అని కాదు అర్థం. అంటే సాధన చేసేటప్పుడు మనం నిద్రపోతా దాని గురించి చెప్పట్లేదు. ఇక్కడ పూర్తి జాగృతి అంటే మన చేతన జాగృతి అయ్యి ఉండాలి. అంటే మనం లోపలికి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. సో, ఆ పూర్తి విశ్వాసం మనకు పెరగాలి అంటే మనలో ఆ జాగృతి అనేది కలిగి ఉండాలి. అది అవసరం అంటున్నారు. ఆజ్ఞా చక్రము చల్లబడుతూ వస్తున్నది. అది మామూలుగా అమ్మ ఉండే ప్లేస్ కాబట్టి, పీనియల్ గ్లాండ్ ఉండే స్థలం కాబట్టి, అది ఉష్ణశక్తి. అయితే ఇప్పుడు అది శివశక్తులు ప్రవహించడం వల్ల చల్లబడుతూ వస్తున్నది. దాన్ని మీరందరూ గ్రహించండి తప్పనిసరిగా అంటున్నదమ్మ. కరుణాపూరిత ఆశీస్సులు.